హాయ్ నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్టోరీని మనకి హనుమిరెడ్డి గారు అందించారు. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆగరా దొంగనాయాల, నువ్వు ఎంత దూరం పరిగెత్తినా మాకు దొరకకుండా తప్పించుకోలేవు అని పెద్దగా అరుస్తూ ఆ దొంగని పట్టుకోవడానికి ఊరు జనం వాడి వెంట పడుతున్నారు. నా పేరు అభి, నేను ఈ జనంలో ఒకడిని. మా జిల్లాకు మా ఊరే చివరిది. వేరే ఊరులకు సంబంధం లేకుండా విడిగా ఒక అటవీ ప్రాంతంలో ఉంటుంది. అందుకే మా ఊరిలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈరోజు కూడా ఒక దొంగోడు మా కళ్ళు కప్పి జమీందార్ గారి ఇంట్లో నగలు దోచుకెళ్తున్నాడు. వాడిని పట్టుకుందామని ఇలా వాడిని వెంబడిస్తున్నాం. ఇంతలోకి వాడు పాడుబడ్డ ఒక ఇంటిలోకి వెళ్ళాడు. అది నిజంగా ఇల్లు కాదు, ఒక బంగళా. అది చూసిన మా ఊరి ఒక పెద్దాయన, ఆగండి, ఇది గండికోట బంగ్లా. ఇందులోకి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి ప్రాణాలతో రాలేదు. ఒకవేళ ప్రాణాలతో తిరిగి వచ్చినా పిచ్చోళ్ళ పిచ్చి పట్టిపోయారు. మనం వెళ్ళడం ప్రమాదం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాం. ఆ కోట లోపల దొంగ ఒక గదిలో తలుపు చాటున దాక్కొని భయపడుతూ జేబులోని ఫోన్ తీసి వాళ్ళ ముఠాకి ఫోన్ చేస్తూ ఉన్నాడు. కానీ కలవడం లేదు. అంతా చీకటిగా ఉంది. చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి తొంగి చూశాడు. ఎవరూ వచ్చినట్టు అనిపించలేదు. అమ్మయ్యా, బతికిపోయా, ఇక ఈ బంగారంతో పండుగ చేసుకోవచ్చు అని బయటికి వెళ్తున్నాడు. ఇంతలో పెద్దగా గాలి వీయడం మొదలైంది. వచ్చిన ద్వారం తలుపులు ఒక్కసారిగా మూసుకొని పోయాయి. బలవంతంగా తీయబోయాడు, కానీ రావడం లేదు. ఎంత ప్రయత్నించినా లాభం లేదు. సరేలే అని ఈ రాత్రికి ఇక్కడే పడుకొని పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేచి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఫోన్లో చూస్తే టైం అర్ధరాత్రి 12:30 అయ్యింది. ఆ బంగ్లా మొదటి అంతస్తుకి వెళ్దాం అని మెట్లు ఎక్కుతున్నాడు. బంగ్లా చాలా పెద్దది, 3 అంతస్తులు ఉంటుంది. అలా పైకి చూస్తూ ఎక్కుతుండగా ఎవరో ఎదురుగా వచ్చినట్టుగా అనిపించింది. చూస్తే ఎవరూ లేరు. భయం మొదలైంది. అప్పటి వరకు ఇంద్రభవనంలో ఉన్నటువంటి ఆ బంగ్లా ఇప్పుడు బూత్ బంగ్లాలా కనిపిస్తోంది. ఫోన్ లైట్ వేసి ఎక్కుతున్నాడు. తను మెట్లు ఎక్కుతున్న శబ్దమే తనకి భయంగా ఉంది. టక్ టక్ అంటూ తనతో పాటే ఎవరో మెట్లు ఎక్కుతున్న శబ్దం వెనక నుంచి వస్తుంది. వెనక్కి చూద్దాం అనుకుంటే భయం వేస్తుంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో అనుకొని వేగంగా మెట్లు ఎక్కసాగాడు. తన వెనక శబ్దం కూడా ఎక్కువైంది. వెంటనే మెట్ల పక్కనే ఉన్న ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఆ గదిలో బాగా దుమ్ము పట్టిన మంచం ఒకటి కనిపించింది. తన బంగారపు సంచులను పక్కన పెట్టి ఆ మంచాన్ని దులిపి పడుకున్నాడు. నిద్ర రావడం లేదు. ఏవేవో పీడకలలు వస్తున్నాయి. నిద్ర పట్టక మంచం మీద కూర్చొని ఆ గది కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు. మధ్యలో తన వాళ్ళకి ఫోన్ చేస్తూ అలా నిద్రలోకి జారుకున్నాడు. అలా నిద్రపోతుండగా ఒక్కసారిగా తన ఫోన్ మోగింది. గుండె ఆగిపోయినట్టు అనిపించింది. చూస్తే ఏదో కొత్త నెంబర్. ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అంతే, ఫోన్ కట్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంతలో బయట ఉరుములు మెరుపులతో వర్షం. వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ లేదు. అంతా చీకటి. అలాగే కూర్చొని కిటికీ వైపు చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఉరుము వచ్చింది. ఆ ఉరుము కాంతిలో బయట ఎవరో ఒక ఆమె సంచి భుజాన వేసుకొని బంగ్లా లోపలికి వస్తున్నట్టు కనిపించింది అతనికి. ఒక్కసారిగా ఒళ్ళంతా వనకడం మొదలైంది. చెమటలు పడుతున్నాయి. అలాగే తలుపును గట్టిగా మూసేసి గొల్లెం పెట్టాడు. ఆ సంచులను తన దగ్గర పెట్టుకొని ఆ మంచం మీద కూర్చొని తలుపు వైపు చూస్తూ ఉన్నాడు. ఇంతలో కింద ద్వారం తలుపులు ఎవరో తెరుస్తున్నట్టు కిర్రమని తలుపు శబ్దం వినిపించింది. తను ఎప్పుడు దొంగతనం చీకట్లోనే చేసినా ఇంత భయం అనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ చీకటిలో ఆ శబ్దానికి నా గుండె శబ్దం నాకే వినిపిస్తుంది. అంత వేగంగా కొట్టుకుంటుంది. అలా ఉండగా గల్ గల్ అంటూ గజ్జల శబ్దం. పైకి మెట్లు ఎక్కి వస్తున్న శబ్దం. ఉన్న కొద్దీ ఆ శబ్దం ఎక్కువ అవుతూ వస్తుంది. నా గది వైపే వస్తున్నట్టు ఉంది. ఆ గజ్జల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది, గల్ గల్ అంటూ. నేను చిన్నగా తలుపు దగ్గరికి వెళ్ళి తలుపును చెవి ఆనించి ఆ శబ్దం వింటున్నా. మనసులో దేవుడిని తలుచుకొని ఇక్కడికి రాకూడదు అని అనుకుంటుండగా ఆ శబ్దం నా గది దగ్గరికి రాగానే ఆగిపోయింది. ఇదేంటి శబ్దం ఆగిపోయింది అని అలానే చెవి ఆనించి ఉన్న ఇంతలో ఒక్కసారిగా టప్ టప్ అని గది తలుపు ఎవరో కొట్టారు. ఆ శబ్దానికి ఒక్కసారిగా వెనక్కి పడిపోయా. గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయం వేస్తుంది. చెమటలు పట్టాయి ఒళ్ళంతా. ఆ తలుపు కొడుతున్న శబ్దం ఉండే కొద్దీ ఎక్కువ అవుతుంది. భయంతో పైకి లేచి వెళ్ళి తలుపు తీశాను. అంతే, ఒక్కసారిగా స్తంభించిపోయా. ఎదురుగా ఒక అమ్మాయి వర్షంలో తడిసిపోయి ఉంది. నేను ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకొని, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాను. నా పేరు సృజన, మాది పక్క ఊరు. ఈ ఊరిలో కొంచెం పని ఉండి వచ్చాను. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఊరుకు రాలేదు. ఈ ఊరు అడవి లోపల ఉండటం వలన దారి మర్చిపోయా.
అలా సాయంత్రం బయలుదేరిన నేను ఇప్పటికి చేరుకున్నా. అంతలో వర్షం మొదలైంది. పక్కన ఈ బంగ్లా కనిపించింది. వర్షం తగ్గే వరకు ఇక్కడ ఉందామని వస్తుంటే ఈ కిటికీలో నుంచి మీరు కనిపించారు. వర్షం తగ్గే వరకు ఇక్కడే కొంచెం సేపు ఉండి వెళ్తాను అని చెప్పింది. సరే అని లోపలికి రమ్మని చెప్పాడు. లోపలికి వస్తూ మీ పేరు ఏంటి అని అడిగింది. నా పేరు రంగా అని చెప్పాడు. మీ బంగ్లా చాలా బాగుంది అండి అని చెప్తూ తన పైట కొంగును పిండుకుంటూ ఉంది. అలా తనని తడిచిన బట్టలతో చూస్తుంటే మనసులో ఏదో తెలియని ఆవేశం. ఆ అందాల సొగసు వంపులను అలాగే చూడాలనిపించింది అతనికి. అది గమనించిన అమ్మాయి ఏంటి అండి అలా చూస్తున్నారు అని అడిగింది. ఇంతలో నేను తేరుకొని ఏమీ లేదు, మీరు ఒక్కరే ఒంటరిగా ఎవరి తోడు లేకుండా ధైర్యంగా ఎలా వచ్చారు అని చూస్తున్నాను. నాకు ఇలాంటివి మామూలే అండి. ఒంటరిగా ప్రయాణం చేయడం నాకు ఇష్టం. అందుకే నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఒంటరిగానే వెళ్తా అని అంది ఆమె. అలా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వర్షం ఆగిపోయింది. అప్పటికే సమయం ఉదయం 4 గంటలు కావస్తుంది. సరే అండి, ఇక నేను వెళ్తాను అని చెప్పి వెళ్తుండగా ఒక్కసారిగా ఒక పెద్ద ఉరుము. అంతే, భయంతో నన్ను గట్టిగా కౌగిలించుకుంది. ఇక ఊర్లో సంగతికి వెళ్తే, హలో అభి, ఎక్కడికి అందరు వెళ్తున్నారు అని అడిగాడు రామ్. రామ్ నా ప్రాణ స్నేహితుడు. కష్టమైన సంతోషమైన ఇద్దరం పంచుకుంటాం. హా రామ్, నువ్వు నిన్న ఊరిలో లేవుగా? మన జమీందారు గారి ఇంట్లో దొంగపడ్డాడు. రాత్రి మేము వాడిని పట్టుకోబోతుంటే గండికోట లోపలికి వెళ్ళాడు. ఏంటి, గండికోట లోపలికా అని ఆశ్చర్యపోయాడు. వాడికి తెలుసు కోట లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో అని. రే అభి, పద నేను కూడా వస్తా అని వాడు కూడా వచ్చాడు. ఊరి వాళ్ళందరం ఆ కోట దగ్గరికి చేరుకున్నాం. మాకు ఆ కోట గేటుకు ఎదురుగా బంగారు సంచులు కనిపించాయి. కానీ ఆ సంచులకి రక్తం అంటుకొని ఉంది. మాకు వాటిని చూడగానే భయం వేసింది. నిజంగానే ఆ కోటలో దయ్యాలు ఉన్నాయి అని అనిపించింది. ఇంకా సంచులను ముట్టుకోవడానికి ఎవరికి ధైర్యం లేదు. వాటిని అక్కడే వదిలేసి అందరం వెనుదిరిగాం. అరే రామ్, ఆ దొంగోడిని నిజంగానే దయ్యం చంపేసి ఉంటుందా? అసలు ఆ బంగ్లాలో నిజంగానే దయ్యం ఉంది అంటావా? ఏమోరా, నాకు తెలియదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు ఈ కోట గురించి తెలుసుకోవాలి. ఇంతకు ముందు ఏం జరిగిందో, ఎందుకు ఇలా భూత్ బంగ్లాలా మారిపోయిందో ఎవరికైనా తెలిసి ఉంటుందా? రామ్, గుర్తొచ్చింది. మన వినయ్ ఉన్నాడుగా, వాళ్ళ తాతకి తెలుసని ఒకసారి చెప్పాడు. హో అవునా, ఒకసారి వాడి ఇంటికి వెళ్ళొద్దాం, వస్తావా అభి? వెళ్దాం, కానీ ఇప్పుడు కాదు. వాళ్ళ తాత ఇప్పుడు ఇంట్లో ఉండరు. మనం రాత్రి ఖాళీ సమయంలో వెళ్దాం అని చెప్పాను. సరే అన్నాడు రామ్. వినయ్ కూడా మా స్నేహితుడే. ఒక ఫ్యాన్కి 3 రెక్కలు ఎలాగో మేము కూడా అంతే, మంచి స్నేహితులం. వినయ్ వాళ్ళు జమీందారులు. వాడు మాకు అప్పుడప్పుడు డబ్బు సహాయం చేసేవాడు. అందుకే మేము వాడిని జమీందారు గారి అబ్బాయి అని అప్పుడప్పుడు పిలుస్తాం. రామ్ రాత్రి అవ్వగానే మా ఇంటికి వచ్చాడు. నేను కూడా వాడితో కలిసి వినయ్ ఇంటికి బయలుదేరాం. మేము వెళ్ళేసరికి వినయ్ వాళ్ళ తాత ఆరు బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మమ్మల్ని చూసి వినయ్ లోపలికి రమ్మని చెప్పాడు. మేము కూడా వెళ్ళి అక్కడే కూర్చున్నాము. ఇంతలో రామ్ మాటలో ఆ కోట గురించి చెప్పమని అడిగాడు. సరే అని చెప్పడం మొదలుపెట్టాడు తాతగారు. పూర్వం హర్షవర్ధనుడు అనే ఒక రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతడి పాలనలో రాజ్యం చాలా సంతోషంగా ఉండేది. ఆ రాజు దయ, కరుణ, ధైర్యం కలవాడు మరియు తెలివైనవాడు. ఏ సమస్యనైనా త్వరగా పరిష్కరించేవాడు. కానీ ఆ రాజుకి శృంగార పిచ్చి ఎక్కువ. ఒక రాజు అప్పట్లో 8 మందిని భార్యలుగా చేసుకోవచ్చు. కానీ ఆ రాజు 11 మంది భార్యలను చేసుకున్నాడు. అందులో 2 భార్యలు మొదటి కాన్పు కంటూ మరణించారు. మిగిలిన వారిలో శంకిని అనే ఆమె అంటే రాజుకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆమెకు వయసుతో పాటే అందం కూడా పెరిగేది. ముసలితనం అనేది ఆమె ఒంటిలో కనిపించేది కాదు. అందుకే రాజుకు ఆమె అంటే మోజు ఎక్కువ. ఆమెకు బంగారు ఆభరణాలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు వేసుకున్న ఆభరణం ఇంకొక రోజు వేసుకునేది కాదు. ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఆభరణం ధరించాల్సిందే. రాజు ఆమె సంతోషాలనే ఎక్కువగా పట్టించుకునేవారు. మిగిలిన భార్యలను పట్టించుకునేవాడు కాదు. ఆమె రోజు కొత్తగా ధరించే ఆభరణాల తయారీకి ఒక పసిడి వ్యాపారాన్ని నియమించాడు. అతడు రోజుకొక ఆకృతిలో ఆభరణాలను తయారు చేసేవాడు. ఇలా ఉండగా ప్రతిరోజు ఇలాంటి ఆభరణాలు ఎలా తయారు చేయగలుగుతున్నారు, అసలు ఎవరు వీటిని తయారు చేస్తుంది? ఒకసారి వాళ్ళని చూడాలని శంకినీదేవికి అనిపించింది. ఆ తర్వాతి రోజు భటులను పిలిచి ఆభరణాలు తయారు చేసే వాళ్లను వెంటనే నా దగ్గరికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. కొద్దిసేపటికి భటులు వ్యాపారిని తీసుకొచ్చారు. అతడి పేరు రాఘవుడు. అతను చాలా అందగాడు మరియు శరీర దారుఢ్యం కలవాడు. అతని సొగసును చూసి శంకినీదేవి ముగ్ధురాలయ్యింది. అతడు ఆమెకి నమస్కరించి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఇలా అందమైన ఆకృతిలో మీరు ఆభరణాలను రోజు ఎలా తయారు చేయగలుగుతున్నారు అని అడిగింది. అది మీ అందాన్ని బట్టి మీకు ఎలాంటి ఆకృతిలో అందంగా ఉంటుందో ఊహించి తయారు చేస్తాను రాణిగారు అని చెప్పాడు. కానీ ప్రతిరోజు ఇలా ఎలా అని అడిగింది శంకిని. నేను ప్రతి మాసానికి ఒక ఆకృతిలో తయారు చేస్తాను. కాకపోతే
రోజు అందులో చిన్న మార్పులు చేసి కొత్త దానిలా కనిపించేటట్టు చేస్తాను అని చెప్పాడు. శంకినీదేవి అతని మేధస్సుకు ఆకర్షితురాలైంది. ప్రతిరోజు రాఘవుడిని పిలిపించి అతడితో చనువుగా మెలుగుతుండేది. ఒకరోజు అతడిని తన గదికి పిలిచి, నాకొక కోరిక ఉంది, అది నువ్వే తీర్చగలవు అని అడిగింది శంకినీదేవి. చెప్పండి రాణిగారు, నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను అని చెప్పాడు రాఘవుడు. అప్పుడు శంకిని తన గది ద్వారములు మూసివేసి అతడి ముందు నగ్నంగా మారి, నాకు నా ఒంటి నిండా సరిపోయే ఒక బంగారు ఆభరణాలతో కూడిన చీరను తయారు చేయి, అందుకే నీకు నా అందాలని చూపిస్తున్నా, నువ్వు ఇలా చేస్తేనే కదా ఊహించి చేయగలవు అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి అతడిని స్పర్శిస్తూ మెల్లగా కౌగిలించుకుంది. అతడికి అప్పటి వరకు ఏమి చేయాలో తెలియక చెమటలు పట్టిపోయాయి. శంకిని కౌగిలించుకోగానే అతడికి ఏదో తెలియని అనుభూతి. అతను కూడా ఆమెను గట్టిగా కౌగిలించుకొని శృంగార ప్రతిలో లీనమయ్యారు. ఎప్పుడు మెలకువ వచ్చిందో తెలియదు. అలానే లేచి బయటికి వెళ్దామని గది ద్వారం తలుపు తీశాడు. అంతే, అలాగే నివ్వెరపోయాడు. ఎదురుగా రాణిగారి చెలికత్తె అతడి వైపు అలాగే చూస్తూ లోపలికి వెళ్ళింది. అతడు ఉద్రిక్తతో అక్కడి నుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు రాఘవుడు భయంతో, ఒకవేళ ఈ విషయం రాజుగారికి తెలిస్తే అంతే, నన్ను ప్రాణాలతో బ్రతకనివ్వరు అని అనుకోని ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఆ రాత్రి ఎవరికంట పడకుండా వెళ్ళిపోసాగాడు. ఆ ప్రాంతం విడిచి పక్కన ఉన్న అడవికి చేరుకున్నాడు. ఆ ప్రాంతం అడవి మధ్యలో ఉండటం వల్ల అడవిలో నుంచి వెళ్ళక తప్పలేదు. అలాగే మనసులో భయంతో వెళ్తూ ఉన్నాడు. అలా చాలాసేపటికి నడుచుకుంటూ వెళ్తూ సగం దూరం చేరుకున్నాడు. అలసటగా ఉంది అని ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇంతలో చెట్టు పైనుండి ఏదో కిందికి దూకినట్టు అనిపించింది. చీకట్లో సరిగ్గా కనిపించలేదు గాని ఇక్కడే ఉంటే జంతువులు వచ్చే ప్రమాదం ఉంది అని లేచి బయలుదేరాడు. అలా కొంచెం దూరం వెళ్ళగా అతనికి ఏదో గజ్జల శబ్దం వినిపించినట్టు అనిపించింది. తన భ్రమే అనుకొని వెళ్తూ ఉండగా దూరంగా ఏదో ఒక మనిషి ఆకృతి నల్లగా కనిపిస్తుంది. అతనికి భయం మొదలైంది. గల్ గల్ అంటూ మళ్ళీ గజ్జల శబ్దం. ఈసారి ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అది తన వెనుక నుంచి. అతడు అక్కడే ఆగిపోయాడు. ఎదురుగా ఉన్న ఆ ఆకృతి తన వైపే కదులుతూ వస్తున్నట్టు అనిపించింది అతనికి. వెనక ఆ గజ్జల శబ్దం కూడా ఎక్కువ అవుతూ వస్తుంది. తనకి చెమటలు పట్టసాగాయి. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెడుతూ వెళ్ళి ఒక బండరాతి పక్కన దాక్కొని అటువైపే చూస్తూ ఉన్నాడు. ఇంతలో గాలి వీయడం మొదలైంది. అతడు భయంతో అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇంతలో తన తల మీద ఏదో నీళ్లు పడుతున్నట్లు అనిపించింది. పైకి చూశాడు. ఏమీ కనిపించలేదు. అలానే ఎదురుగా చూడగానే ఆ ఆకారం కనిపించింది. భయంతో అలాగే నిల్చుండిపోయాడు. గాలి వీయడం ఆగిపోయింది. ఆ ఆకారం తన దగ్గరికి వస్తూ తన మొహానికి చుట్టుకున్న ఆ నల్లటి వస్త్రాన్ని తీసింది. అది చూసిన రాఘవుడు ఆశ్చర్యపోయాడు. నువ్వా అని పైకి లేస్తుండగా ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుంది. అది చూసిన రాఘవుడు, అంటే నువ్వు షా గజ్జె మంత్ర అంటూ రక్తం కక్కుకొని చనిపోయాడు. అతను చూసింది గజ్జెల మాంత్రికుడి రూపంలో ఉన్న శంకినిని. శంకిని నిజానికి ఒక మంత్రగాడు. గజ్జెల మంత్రగాడు అని పేరు. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఊరిలో చంపబడ్డాడు. అతనికి బంగారం అంటే విపరీతమైన పిచ్చి. బంగారం కోసం లక్ష్మీదేవికి ఏవేవో పూజలు చేసేవాడు. కానీ అవి ఫలించేవి కాదు. అతనికి చాలా కోపం వచ్చేది. అప్పుడే అతనికి ఒక చెడు ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న శక్తులతో అక్కడి ప్రజలను చంపేసి వారి దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకునేవాడు. అలా చాలా మందిని పుట్టన పెట్టుకుంటున్న అతడిని ఒకసారి ఊరి వాళ్ళందరూ కలిసి వాడిని చెట్టుకు కట్టేసి తగలబెట్టారు. అలా వాళ్ళు వాడిని తగలబెట్టి వెళ్ళిపోయారు. కానీ వాడి పూర్తిగా చావలేదు. సగం కాలిన శరీరంతో పాకుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా తను ఎక్కువసేపు బ్రతకను అని తెలుసుకొని తన ప్రాణాన్ని లక్ష్మీదేవికి సమర్పించుకుందామని పూజ చేయడం మొదలు పెడతాడు. తన శరీరం నుంచి రక్తం ధారలుగా కారిపోతుంటుంది. చివరికి తన ప్రాణం పోయేటప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. తన పూజకి మెచ్చి తనకి ఒక వరం ఇస్తుంది. చూడు కుమారా, ఇప్పుడు నిన్ను బ్రతికించకపోవచ్చు, కానీ నీకు నేను మరో జన్మను ప్రసాదిస్తాను. ఆ జన్మలో నువ్వు స్త్రీగా జన్మించి నీకు ఉన్న బంగారపు కోరిక నెరవేరుతుంది. ఇదే నేను నీకు ఇస్తున్న వరం అని లక్ష్మీదేవి మాయమవుతుంది. ఆ వెంటనే ఆ మంత్రగాడు చనిపోతాడు. ఇదంతా ఆ ఊరి గొర్రెలు కాసుకునే వ్యక్తి చూస్తాడు. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని ఊరి వాళ్ళకి చెప్తాడు. ఊరి వాళ్ళు భయంతో ఇక స్వామీజీ దగ్గరికి వెళ్తారు. ఇదంతా విన్న ఆ స్వామీజీ, మీరు భయపడనవసరం లేదు. ఆ మంత్రగాడు స్త్రీగా జన్మిస్తే ఈ జన్మలోని ఆలోచనలు గుర్తురావు, మీకు ఏ సమస్య ఉండదని చెప్తాడు. కానీ సమస్య అక్కడే ఉంది. ఆ మాంత్రికుడికి ఇంతకు ముందే కొన్ని వరాల శక్తులు ఉన్నాయి. తను ఏ పరిస్థితిలో అయినా చనిపోతే తన రూపం వచ్చే జన్మలో కూడా ఇలాగే ఉండాలని ప్రకృతికి ఒక యాగం చేసి వరాన్ని పొందాడు. ఎందుకంటే ప్రకృతే మన జీవనోపాధికి తుది వలపు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి.
అప్పుడే ఒక ఉన్నతి కుటుంబంలో ఆ మాంత్రికుడు జన్మిస్తాడు స్త్రీ రూపంలో. అలా తను పెరిగి పెద్దది అవుతుంది శంకిని. ఒకరోజు తను అడవికి వెళ్ళి వస్తుండగా దారి తప్పిపోతుంది. అలా తను హస్తినాపురానికి చేరుకొని రాజుకు పెండ్లమవుతుంది. అలా కొన్ని మాసాలు గడిచిన తర్వాత తాను పొందిన వరాలను అప్పుడప్పుడు మంత్రగాడి రూపంలో మారి ఆ ఊరిలోని వాళ్ళను చంపుతుంటుంది. విషయం తెలుసుకున్న రాజు ఆ గజ్జల మాంత్రికుడిని పట్టుకోవాలని ఆదేశిస్తాడు. కానీ ఎవరికీ దొరకలేదు. ఎందుకంటే రాజు పక్కనే పులి ఉంటే అడవిలో వెతికితే ఏం లాభం. అందుకే ఎంత వెతికినా ఎవరికి దొరికేవాడు కాదు. అలా ఆ మాంత్రికుడు స్త్రీ రూపంలో తన కోరికలను తీర్చుకుంటూ మాంత్రికుడు రూపంలో ఆ ఊరి వాళ్ళని భయపెట్టేవాడు. స్త్రీ రూపంలో ఉండటం వలన తనకి కామ కోరికలు కూడా ఉండేవి. ఒంటరిగా వయసులో ఉన్న ఏ మొగాడైనా ఒంటరిగా కనిపిస్తే వదిలిపెట్టేది కాదు. తన కోరిక తీర్చుకొని చంపేసేది. అలా కొన్ని నెలలు గడిచాయి. ఎంత ప్రయత్నించినా ఆ మంత్రగాడు దొరకలేదు. ఆ ఊరిలో చాలా మందిని చంపేశాడు. భయంతో ఊరి జనం ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైంది తాత అని ఆత్రుగా అడిగాడు రామ్. అప్పటికే సమయం 11 కావస్తోంది. ఇంకా వెళ్ళి పడుకోండి, మిగతా విషయాలు తర్వాత చెప్తా అని లోపలికి వెళ్ళిపోయాడు వినయ్ వాళ్ళ తాత. ఇదండి స్టోరీ. సో ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. ఇంకా దీని కంటిన్యూషన్గా పార్ట్ 2 కూడా ఉంది. అది మీకు అతి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి ఈ స్టోరీలు గనక మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయవలసిందిగా మళ్ళీ మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా స్టోరీస్కి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఉంటాను. మళ్ళీ పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.